ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి విలీన ప్రక్రియ ఆగిపోయింది. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ ఆర్టీసీని దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాన్ని సొమ్ము చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులను వారి యొక్క హామీలను తుంగలో దొక్కి మహాలక్ష్మి పథకం అని చెప్పి ఆర్టీసీ కార్మికుల యొక్క శ్రమను సొమ్ము చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చి మహిళల ఓట్లు తీసుకుని ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద నెట్టారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల్సినటువంటి అన్ని రకాల రిప్రజెంటేషన్ మొత్తం కూడా చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పటికి వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ మోసం చేశారు. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి విలీన ప్రక్రియ ఆగిపోయింది. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ ఆర్టీసీని దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాన్ని సొమ్ము చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులను వారి యొక్క హామీలను తుంగలో దొక్కి మహాలక్ష్మి పథకం అని చెప్పి ఆర్టీసీ కార్మికుల యొక్క శ్రమను సొమ్ము చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చి మహిళల ఓట్లు తీసుకుని ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద నెట్టారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల్సినటువంటి అన్ని రకాల రిప్రజెంటేషన్ మొత్తం కూడా చేశారు. చేసిన తర్వాత కూడా ఇప్పటికి వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ మోసం చేశారు.